హాజీపూర్ మండలంలోని గుడిపేట 13వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్ని శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ బెటాలియన్ల అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్ ఆకస్మిక పర్యటనలో భాగంగా సందర్శించి పూర్తి స్థాయిలో పర్యవేక్షణ జరిపారు. మొదటిసారిగా బెటాలియన్ కి విచ్చేసిన అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్ కి రామగుండం పోలీస్ కమిషనరేట్ సిపి శ్రీనివాసులు, మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్, బెటాలియన్ కమాండెంట్ పి రాములు పుష్పగుచ్చాలు అందజేసి సాదర స్వాగతం పలికారు. బెటాలియన్ వార్షిక తనిఖీల్లో భాగంగా ముందుగా బెటాలియన్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం బెటాలియన్ పోలీస్ పెరేడ్ మైదానాన్ని, ఆయుధ కేంద్రాన్ని, బెటాలియన్ పోలీసుల ఆపరేషన్ ప్లాటూను సందర్శించి వివరాలు ఆరా తీశారు. బెటాలియన్ సంస్థ వాహన మరమ్మతుల కేంద్రాన్ని, బెటాలియన్ లో సిద్ధం చేస్తున్న ఫంక్షన్ హాల్ ని కూడా పర్యవేక్షించారు. అనంతరం పోలీస్ శిక్షణ కేంద్రాన్ని పరిశీలించిన సందర్భంగా శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్లతో మాట్లాడుతూ భోజన వసతి గురించి ఆరా తీశారు. శిక్షణలో ఉన్నతగా రాణించి పోలీస్ ఉద్యోగ విధుల్లో బాధ్యతగా రాణించాలని సూచించారు. బెటాలియన్ లో పోలీస్ సంక్షేమ కార్యక్రమాల వివరాలని తెలుసుకుని రుణాల విషయంలో సిబ్బందికి సహకరించాలని తెలిపారు. బెటాలియన్ అదనపు డీజీపీ వెంట కమాండెంట్ వెంకట్రాములతో పాటు అసిస్టెంట్ కమాండెంట్లు నాగేశ్వరరావు, కాళిదాస్, ఏఎస్ఐలు, ఏఆర్ఎస్ఐలు, శిక్షణ కానిస్టేబుళ్లు సిబ్బంది పాల్గొన్నారు. శుక్రవారం మహిళలకి బతుకమ్మ చీరల్ని హాజీపూర్ మండలంలోని ర్యాలీ, చిన్న గోపాల్పూర్, గడపూర్, నాగారం గ్రామాల్లో అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట రవి, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు పెంట రజిత, మాజీ జెడ్పీటీసీ పూస్కూరి శిల్పా శ్రీనివాసరావు, కర్ణమామిడి పిఎస్సిఎస్ సింగిల్ విండో చైర్మన్ కోట సత్తయ్య, మాజీ ఎంపీపీ కోఆప్షన్ రఫీక్, మాజీ ఎంపీటీసీ డేగబాపు, మాజీ సర్పంచులు అన్నం మధుసూదన్ రెడ్డి, నాయకులు అల్లముల నాగయ్య, దొమ్మిటి సత్తయ్య, బొడ్డు శంకర్, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. చిన్న గోపాల్పూర్ గ్రామంలో ప్రేమ్ సాగర్ రావు గారు గత 7 సంవత్సరాల నుండి బతుకమ్మ కానుకగా తన పెద్ద బలకి, అక్కలకి, చెల్లెలకి బతుకమ్మ చీర కానుక ఇస్తానని ఆ రోజు నిర్ణయించడం జరిగింది. ఆ మాట ప్రకారం ఈ రోజు మీ గ్రామానికి రావడం జరిగిందమ్మా. ఏదైతే ప్రేమ్ సాగర్ రావు గారు వారి తండ్రి గారి పేరు మీద, రఘుపతిరావు గారి ట్రస్ట్ పేరు మీద ఈ నియోజకవర్గ ప్రజలకు, అక్కలకు, ఆడబిడ్డలకు, చెల్లెలకు అందరికీ తను సేవ చేయాలనే గొప్ప మనసుతో మన ముందుకు వచ్చి గత 7 సంవత్సరాల నుండి మన కోసం ఈ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. దానిలో భాగంగా 7 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరికి చీరలు ఇవ్వడం జరుగుతుందమ్మా. అంతకు ముందు కూడా బీఆర్ఎస్ నాయకులు కానివ్వండి, బీజేపీ నాయకులు కానివ్వండి, ప్రేమ్ సాగర్ రావు గారి మీద ఓట్ల కోసం చీరలు ఇస్తున్నారు, తను గెలిచిన తర్వాత ఇవ్వడు, లేకుంటే ఓడిపోతే ఇవ్వరు అని చెప్పారు. ఓడిపోయినా కూడా మీకోసం 5 సంవత్సరాలు చీరలు పంపించేసిండా లేదమ్మా. అదే విధంగా ఓట్ల కోసం అయితే చీరలు ఇచ్చిన వ్యక్తి అయితే
ఈరోజు గెలిచిన తర్వాత మీ దగ్గరికి వచ్చి మీ ముందుకు వచ్చి నేను ఈరోజు చీరలు ఇస్తా అని చెప్పి మీరు అడగపోయినా కూడా మిమ్మల్ని అందరినీ పిలిచి చీరలు ఇస్తున్న గొప్ప వ్యక్తి ప్రేమ్ సాగర్ రావు గారు. మరి అలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తులను ఇంకొకసారి మన ఊర్లోకి రానిద్దామా? తరిమి కొడతారా? చెప్పరు. మన కోసమే కదా ప్రేమ్ సాగర్ రావు గారు అనండి, సురేఖమ్మ గారు అనండి, ఇన్ని మాటలు పడి అవమానాల పాల్పడ్డా కూడా అందరితో కొట్లాడి తనపైన కేసులైనా కూడా ఎన్ని రకాలుగా బాధలైనా కూడా ఈ నియోజకవర్గ ప్రజల కోసం, ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న ప్రేమ్ సాగర్ రావు గారి మీద అప్పుడు ఏ విధంగా అయితే అవమానాలు అన్ని మాటలు అన్నారో ఇప్పుడు కూడా గెలిచిన 8 నెలల్లో తను ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం కొట్లాడుతుంటే ఇప్పటికి కూడా నానా మాటలు అంటున్నారు. చూస్తున్నారు కదమ్మా టీవీలలో, పేపర్లో. మరి 20 సంవత్సరాల్లో నీ చాతా గాంధీ గెలిచిన మొదటి రోజు నుండే ఈ ప్రాంత అభివృద్ధి కోసం కానివ్వండి, ఈ ప్రజల కోసం కానివ్వండి, అక్కడ ప్రభుత్వం దగ్గర కొట్లాడి ఈ ప్రాంతానికి నిధులు తీసుకొచ్చి ఏ అయితే అవసరాలు ఉన్నాయో, ప్రజలకు ఏ అవసరం ఇవ్వాల్సిందో, ప్రజలు ఏ విధంగా అయితే వాళ్ళ జీవనోపాధి మెరుగుపడుతుందో వాటి కోసం గెలిచిన మొదటి రోజు నుండే కొట్లాడుతున్నారమ్మా. అదే విధంగా సురేఖమ్మ గారు గెలుపు కోసమే గడప గడప తిరిగినట్టుంటే ఇప్పటికీ కూడా ప్రజలతో మమేకమై ప్రతి గడపకు వస్తున్నారమ్మా. వాళ్ళకు రాజకీయమే కావాలనుకుంటే వీళ్ళదాకా డబ్బుతో రాజకీయం చేసేవాళ్ళు, కానీ రాజకీయాన్ని ప్రజాసేవ కోసం రాజకీయాలకు వచ్చినారని నిరూపించుకున్న వ్యక్తి ప్రేమ్ సాగర్ రావు గారు. మంచిర్యాల జిల్లా చంద్రపట్నంలోని జూనియర్ సివిల్ కోర్టులో స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జూనియర్ సివిల్ జడ్జి పర్వతపు రవి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ ప్రకృతిలో మనం బాధ్యతగా ఉంటే ప్రకృతి మనల్ని బాగా చూసుకుంటుందని, మనిషికి మాత్రమే సొంతం అనుకుంటే మనిషి మనుగడకే ప్రమాదం అవుతుందని తెలిపారు. ప్రకృతిని ప్రేమిస్తూ పర్యావరణాన్ని రక్షిస్తూ ముందుకు సాగితే ప్రకృతి మన భవిష్యత్తు తరాలకి సాయం చేస్తుందని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడేందుకు, సంరక్షించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. జిల్లా కోటపల్లి మండలం గోరంపల్లి గ్రామంలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక సర్దార్ ముఖేష్ అనే వ్యక్తి జియో టవర్ ఎక్కి చనిపోతానంటూ హల్చల్ చేశాడు. బోరంపల్లి గ్రామంలో కొంతసేపు ఉత్కంఠ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న ఎస్ఐ రాజేందర్ బాధితుడి ఆర్థిక సమస్యను వెంటనే పరిష్కరిస్తానని మొబైల్ ఫోన్ ద్వారా మాట్లాడి హామీ ఇవ్వడంతో క్షేమంగా టవర్ దిగడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా సమయానికి స్పందించిన ఎస్ఐ రాజేందర్ కి కుటుంబ సభ్యులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు సర్దార్ ముఖేష్, మాది బోరంపల్లి గ్రామం, కోటపల్లి మండలం. నేను ఒక వ్యక్తి దగ్గర 16 టైర్ లారీ కంటిన్యూ ఫైనాన్స్లో తీసుకున్నా. అతనికి చేతికి కొంత అమౌంట్ ఇచ్చి రెగ్యులర్గా ఇప్పటికీ 9 నెలలు కట్టిన, ఇంకా మొత్తం 11 నెలలు అవుతుంది. 3 నెలలు డ్యూ అయినాయి. ఫైనాన్స్ వాళ్ళు లారీ గుంజుకు వెళ్దామని వచ్చిండ్రు. అయితే మేము ఇప్పుడు కట్టలేకపోతున్నాం, ఒక 2 లక్షలు కడతామంటే ఆగలేదు. పూర్తి అమౌంట్ కట్టమంటే ఒక 2 డేస్ టైం ఇవ్వండి అంటే ఇచ్చిండ్రు. అది ఇచ్చిన తర్వాత మాకు అమౌంట్ అడ్జస్ట్ కాక ఇంకో 10 డేస్ లేట్ అయింది. మాకు బండ్లు నడవక నాకు ఇబ్బంది అవ్వడం వల్ల, ఫైనాన్షియల్గా ఎలాంటి సపోర్ట్ లేకపోవడం వల్ల నేను ఆ లారీని ఇంకొక వ్యక్తికి అమ్మేసిన సమ్ అమౌంట్కి. అతను 4 ఈఎంఐలు క్లియర్ చేసుకొని నడిపించుకుంటా అని నాకు కొంత అడ్వాన్స్ ఇచ్చి మిగతా చెక్ రూపంలో ఇచ్చిండు. తర్వాత ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఆ బండిని మీరు కట్టినా గుంజుకుపోతామని చెప్పి మధ్య వ్యక్తిగా, అంటే మాకు ఫైనాన్స్ వాళ్ళని ఆ పనికి మధ్య వ్యక్తిగా జితేందర్ రావు అనే ఒక వ్యక్తి ఆపిండి. ఇప్పుడు ఆ జితేందర్ రావు వ్యక్తి ఎట్లయినా సీజ్ చేయాలని పట్టుదలతో సీజ్ చేసి బండి ఈఎంఐలు కడతామన్నా కూడా ఆపకుండా తీసుకెళ్ళిపోయి సీజ్ చేసింది. ఇక్కడ నాకు వీళ్ళకి తీసుకున్న ఆగను పర్చేజ్ చేసిన వ్యక్తి అతను ఏమంటుండు, నా బండి తీసుకపోయినాక నేను ఎందుకు అమౌంట్ ఇస్తా అని అంటుండు. ఇప్పుడు నేను ఆ అమౌంట్ మొత్తం లాస్ అయిపోయినా, నేను నడపలేకనే బండి తీసేసిన. ఇప్పుడు వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళు నాకు అటు ఇటు ఎత్తు కాకుండా ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాక, మైండ్ పని చేయక ఏం చేయాలో ఇప్పటికి కూడా అర్థమవుతలేదు. ఏం అర్థం కాక టవర్ ఎక్కిన తర్వాత ఎస్ఎస్ఆర్ ఫోన్ చేసి, మేము బాధపడకు ముఖేష్, నేను వాళ్ళని క్లియర్ చేస్తా అని హామీ ఇచ్చిండు.
వాళ్ళని పిలిపిస్తా మాట్లాడతా అని హామీ ఇచ్చిండు. నేను ఎస్ఐ సార్ నా ప్రాబ్లం క్లియర్ చేస్తా అన్నమడనే నేను దిగి వెయిట్ చేస్తున్నా. వాళ్ళు వచ్చిన వల్లే సార్ ప్రాబ్లం క్లియర్ చేస్తా, వాళ్ళని రప్పిస్తా అన్నాడు. దానికోసం ఎదురు చూస్తున్నా. నేను నాకు ఖచ్చితంగా న్యాయం జరగాలని కోరుకుంటున్నా. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని 840 సర్వే నెంబర్లో గల ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు కొరడా చూపిస్తున్నారు. ఇప్పటికే మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడాలను గుర్తించి పలువురికి నోటీసులు జారీ చేశారు. అక్రమ కట్టడాలపై నోటీసులు అందుకున్న ఇంటి యజమానులు ఆందోళన చెందుతూ చెన్నూరు మున్సిపల్ కార్యాలయానికి క్యూ కట్టారు. హైడ్రా తరహా తమ ఇండ్లను కూడా కూల్చివేస్తారేమో అని ఆందోళన చెందుతూ ఇండ్లకు సంబంధించి ధ్రువపత్రాలు చేతపట్టుకుని మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ముత్తెరాపల్లె మాది. అయితే అక్కడ మాకు ఉండే పరిస్థితి లేదు. మాకు మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేక, కాళ్ళు లేవు కదా, ఇక్కడ హాస్పిటల్ దగ్గర ఉంటుందని 3 ఎకరాల పొలం నేను అమ్ముకొని ఇక్కడికి వచ్చి భూమి కొనుక్కొని నేను ఇక్కడ కట్టుకుంటే ఈ పరిస్థితి చేస్తాను. మాకేం ఆధారం లేదు. సర్కారే పైసలు పింఛను బతుకుతానా? నన్ను చంపినా మీరే ఒక మందు డబ్బా కొనిచ్చి నా ఇల్లునేమన్నా చెయ్యాలి, అంతేగాని ఏం లేదు. నాకు ఒక మందు డబ్బా కొనిచ్చి నాకు కడుపులో పుట్టినోడు ఉన్నా కానీ అది జాతరన్న ధైర్యం నాకు లేదు కదా. నేను 15 రోజులు మంచి నీళ్ళు తాగుతానని ఇంత డేంజర్ అవుతా గంతే. మేము ఇక వెళ్ళి రాకపోదాం కానీ ఇక్కడి పరిస్థితి దవాఖాన దగ్గర ఉంటుంది. రోజు వేసుకపోవుడు, నడవలేము, పోలేము అన్నట్టుగా ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ జరుగుతుంది. కట్టంగా మేము ఇడికి రాకపోదాం, ఆ పొలం అమ్ముకోకపోదాం. ఎవరికన్నా గుత్తకిచ్చిన 10 గిద్దలు పోయి అంబలి కాసుకొని తాక్కుంటా అక్కడనే బతికట్టున్నాం. మేము ఇక్కడికి రాకపోదాం. మాత్రం ఏదన్నా చేసి న్యాయం చెయ్యాలి. మేమైతే బతికే పరిస్థితి లేదు. ఏమైనా ఒక మందు డబ్బా కొని నాకు ఫస్ట్ ఇచ్చినాకనే ఆ పని చేయాలి, నా ఇల్లును ముట్టాలి, అంతే. ఏం లేదు. నాకు అదొక డబ్బా కొని నాకు ఇచ్చినాక నేను మీ అందరి ముంగట తాగమన్నా నేను తాగుతాను. నాకు కూడా కట్టవేమి లేదు, నాకు కూడా సుఖం లేదు.